వర్ణాశ్రమ లేఖలు 50వ లేఖ సర్వం అంటే ఏమిటి? జూలై 5, 1946. నేటికి 3 రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవానులను ఏవేవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా వాదిస్తూ ఉన్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు మళ్ళీ మొదలుపెట్టాడా యువకుడు. సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించడం ఎలా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్షస్వరంతో, సర్వం అంటే ఏంటి? నీవెవరో ముందు చెప్తే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ల నుంచి అడుగుతున్నావు కానీ నీవెవరు అన్న నా ప్రశ్నకి ఇంతవరకు జవాబు ఇవ్వనే లేదు. నీవెవరో ముందు చెప్పి ఆ తర్వాత సర్వాన్ని గురించి ప్రశ్నించు, నేను జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. దీనికి ఎలా అంతు లేవు. తన్ను విడిచి వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏమి లాభం? ఇదంతా వృధా ప్రయాస అన్నారు. తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడా యువకుడు. నీకు గురువెందుకు, సాధన ఎందుకు? నీకే అన్నీ తెలుసునంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు. గురువేం చేస్తాడు? చెప్పిన త్రోవన పోతే కదా గురువు సహాయం. సాధన అంటావు. దేనికి సాధన? ఏ సాధన? ఎన్ని ప్రశ్నలు? ఏదో ఒక త్రోవన పోవాలి కానీ ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే ఏం లాభం? వారెలా, వీరెలా, అదెలా, ఇదెలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి అని అన్నారు భగవాన్. ఇంతలో మరొకరు అందుకుని, జీవుడికి కర్మ ఎలా వచ్చింది అన్నారు. అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎలా వచ్చిందో తర్వాత చూసుకుందాం. జీవుడు అంటే ఏమిటో తెలీదు. ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది? ఆ కర్మ జీవుడికి అంటి ఉందా, దూరంగా ఉందా? ఇవి ఆలోచనలు. ఈ బయటికి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్.